పరిస్థితులు గత నాయకుల్ని మనం చూస్తే గ్రామాభివృద్ధి పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి దాని నుంచి వాళ్ళ ప్రతిపాడు విముక్తి ప్రతిపాడుని మనం కోరుకుంటున్నాం. కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. అలాగే ఇంత బాగా సహకరించి మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా ఆ ఏరియాలో లోకల్ వాళ్ళందరూ వచ్చి మేము సైతం మీతో ఉంటామని, మీతో నడుస్తాము, అభివృద్ధి మాకు కావాల్సిన అభివృద్ధి తప్ప వేరే వ్యక్తిగత ఇది మాకు అవసరం లేదు, అభివృద్ధి ఎవరి చేత వాళ్ళతో మేము నిలబడతామని చెప్పి ముందుకు వచ్చి యువత అంతా కూడా మాతో కలిసి నడుస్తున్నందుకు ప్రత్యేకించి గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ఇక్కడ కాదు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురమ్మని, మాకు సాధ్యమైనంత వరకు మేము మా పరిధిలో మేము చేస్తాం. మా పరిధి దాటితే కనుక మన ప్రభుత్వ గౌరవ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా చేసే కార్యక్రమాలు కూడా మేము చేయించి, ఆయన కూడా ఎందుకంటే ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు. ఇవాళ కేవలం 175 నియోజకవర్గాల్లో మన తాడేపల్లి నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించి అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడా కూడా అవినీతి అనే దానికి తావు లేకుండా కేవలం సేవ ఒకటే అని ఆయన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. అందుకని ఆయన దృష్టికి ఏది తీసుకెళ్ళినా కూడా ఆయన సత్వరం ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపిస్తున్నారు. అలాగే ఆయన అండదండలతోటి గ్రామాభివృద్ధికి ఖచ్చితంగా మేము పాటుపడతామని, మాతో మీ అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బొలిశెట్టి, జై బొలిశెట్టి.